ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓ శివశంకర, నేను తమరి శరణు కోరుతున్నాను. నాకు తెలిసినంత వరకు తెలిసినట్టుగా తమ పేరును స్మరిస్తూ ఉన్నాను, తమని పిలుస్తూ ఉన్నాను. నేను మా అమ్మని కూడా అమ్మ అని పిలవగానే నా వద్దకు వస్తుంది. తమరు శివుడే కదా, ఓం కదా. నా పిలుపు వినండి, దర్శనమివ్వండి పరమేశ, దర్శనమివ్వండి. యావత్ ప్రపంచానికి తండ్రివి. నేను విన్నాను, తల్లిదండ్రులు పిల్లలు ఒక్కసారి పిలవగానే పరిగెత్తుకు వస్తారట. మరి మీరలా రారే, నాపై కోపమా? చెప్పండి పరమేశ, చెప్పండి, చెప్పండి జగత్పిత, చెప్పండి. ఓయి మొండి బాలక, మళ్ళీ ఆలోచించుకో. నీకు స్వర్గం లభించగలదు. నీ తల్లికి, నీ కుటుంబానికి అంతటికి స్వర్గ సుఖాలు లభిస్తాయి. తమరిక్కడికి వచ్చారా? నీ మంచి కోసమే. నీ తల్లికి స్వర్గ సుఖాలు లభిస్తే నీ పుత్రధర్మం నెరవేరినట్టే. ధర్మం సఫలం కావడం కన్నా ఇంకా నీకేమి కర్మఫలం కలగలదురా బాలక? ధర్మకర్మాల జ్ఞానంతో జీవితం సుఖమయమవుతుంది. వద్దు వద్దు వద్దు, నాకు ధర్మము కర్మము తెలుసుకోవాలని లేదు. నాకు కేవలం శివ దర్శనం కావాలి, శివ దర్శనం. ప్రియోపమన్యు, నీకు ఆరాధ్యుణ్ణి శివుణ్ణి. కళ్ళు తెరు నాయన, కళ్ళు తెరు. ప్రభు, నా పరమేశ్వర. ప్రియభక్త ఉపమన్యు, నేను నీకు పెట్టిన కఠోరాతి కఠోర పరీక్షలో నీవు బాగా నెక్కావు. ఈ అల్ప వయసులో చిన్న బాలుడివై ఉండి కూడా నీవు స్వర్గ ప్రలోభాన్నే కాలదన్నగలిగావు. నాకు నీ వంటి సంతృప్తులైన వారంటేనే ఇష్టం. నిన్ను చూసి సంతోషిస్తున్నాను. నీ పేరు నైష్ఠిక శివభక్తుల్లో అమరమవుతుంది. పరమేశ్వరికి జయము. రా పుత్ర ఉపమన్యు, పితృభావనతో నిన్ను కౌగిలించుకోవాలనిపిస్తోంది. ప్రభు, రా పుత్ర ఉపమన్యు. నాకు ఆరాధ్యులు, నా పరమేశ్వర, నా శివ, నా భక్తవత్సల, నా స్వామి, నాకు ఆరాధ్యులు, నా పరమేశ్వర. నేను చెప్పానుగా దేవి, నీకు పుత్రవియోగం త్వరలో సమాప్తమని. ఇదిగో దేవి, నీకు ఉపమన్యుడి రూపంలో మరొక పుత్రుడు ప్రాప్తించాడు. ఇతడికి నీ మమకారాన్ని వరంగా ఇవ్వు. వెళ్ళు పుత్ర. పార్వతీ మాతకు ప్రణామం. పుత్ర ఉపమన్యు, పుత్ర ఉపమన్యు, పుత్ర. అమ్మా, ఎక్కడికి వెళ్ళావురా? నీవు నా కలలను నిజం చేశావు పుత్ర. స్వయంగా పరమేశుడు, ఈ పార్వతీమాత నిన్ను తమ పుత్రునిగా స్వీకరించారు. ఆహా, నీకు ఇలా ప్రాప్తించినటువంటి శివ పార్వతుల కృప ఆ దేవతలు కూడా ఎన్నడూ పొందలేనటువంటిది. దేవ దుర్లభ సంపద నీకు ప్రాప్తించింది పుత్ర. దేవేంద్ర, నేడు ప్రసన్నవదనులై ఉన్నారు. కానీ ఇంతకు ముందు వచ్చినప్పుడు తమ ముఖంపై భయము, చింత కనపడ్డాయి మాకు. పరమేశ,
ముందు దేవర్షి నారదుని సమాచారం, అటు పిమ్మట నేను స్వయంగా విన్నది తమరు ఉపమన్యుణ్ణి స్వర్గాధిపతిగా చేస్తారని. అతన్ని స్వర్గాధిపతిని చేయడానికి మునుపటి స్వర్గాధిపతిని అంటే నన్ను స్వర్గం నుంచి తొలగించడం అవసరం కదా. అందుకే నేను సందిగ్ధావస్థలో పడ్డాను. నిజం చెప్పాలంటే దేవేంద్ర, నారదుడు తమకు భ్రమ కలిగించాడు. తమరిక్కడికి వచ్చేశారు. కానీ తమరు చూసినది విన్నది కూడా నిజం అనడానికి లేదు. అర్థమైంది పరమేశ, అదంతా తమరి లీలయే. ఉపమన్యుడికి పరీక్ష అని, తమరి యొక్క లీల అని అప్పుడు తెలుసుకోలేకపోయాను. పరమేశ, నేను నా అజ్ఞానపు ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను, క్షమాపణ కోరుతున్నాను. పరమేశ, నన్ను క్షమించండి. పార్వతీమాతకు పరమేశ్వరునికి నా ప్రణామం. పరమేశ, నా పుత్రుడు ఉపమన్యుడు దారిద్ర్యంలో జన్మించాడు, దారిద్ర్యంలోనే పెరిగాడు. అతడు ఘోర కష్టాలు అనుభవించాడు. దీనబంధు, సుఖమంటే ఏమిటో కూడా ఎన్నడూ ఎరగనటువంటి వాడు. పాలు తాగాలనే తన కోరికను నేను ఎన్నడూ తీర్చలేకపోయాను పరమేశ. దేవిక, నీవు నీ పుత్రుడికి చెప్పావుగా, శివుణ్ణి ఆరాధించినట్టయితే అతడికి క్షీరసాగరమే లభిస్తుందని. నీ ఈ మాటలను నిజం చేయడానికని మేము ఈ సమయమే ఉపమన్యుడికి క్షీరసాగరాన్ని ప్రసాదిస్తాం. అది ఎన్నడూ ఇంకిపోనటువంటిది. రండి నాతో పాటు. ఈ విశాల క్షీరసాగర పాలతో పాలు తాగాలనే భక్తులందరి కోరిక తీరిపోతుంది. ఎవ్వరూ అసంతృప్తులు కారు. పుత్ర, నేను నీకు అక్షయవరాన్నిస్తున్నాను. నీవు శివుని పుత్రుడివై శివభక్తి, నీ జ్ఞానపు ప్రకాశం వల్ల జనులందరిలో భక్తిని, సద్భావనను కూడా ప్రసారాలు చేస్తూ ఉంటావు. ప్రభు, పుత్రుడు ఉపమన్యుడికి ఒక అద్భుతమైన అక్షయవరాన్ని ప్రసాదించండి. పుత్ర ఉపమన్యు, నీవు యోగ విద్యలో పారంగతుడవై నీ అసంఖ్యాక శిష్యులకు యోగ విద్యను ప్రసాదిస్తావు. వేద సహితంగా సమస్త బ్రహ్మ విద్యలు నీకు సహజంగా ప్రాప్తిస్తాయి. ఇంకా జగతిలోని సర్వశ్రేష్ఠ సమృద్ధి ఇచ్ఛా మాత్రంతోనే నీ ఎదుట ప్రత్యక్షమవుతుంది. నీవు జగతిలోనే పరమ సంతుష్టుడైన వాడివి అనిపించుకుంటావు. ప్రభు, ఒక్క తమరి కృపను తప్ప నాకింకేవి కోరుకోవాలని లేదు. ఓం నమ శివాయ్. ప్రణామం పరమేశ, ప్రణామం మాత. తమరి దర్శనంతో ఇంకా ఏమిటి దేవర్షి? అదే మాత, తమరితో పాటుగా ఈ అదృష్టవంతుడైన పుత్రుణ్ణి దర్శించుకున్నాను. అదృష్టం మాటకొస్తే ఇతడు దేవతల కన్నా అదృష్టవంతుడు అనిపించుకున్నాడు. అవును నారద, ఉపమన్యుడి రూపంలో పార్వతికి మరొక పుత్రుడు సంప్రాప్తించాడు. కేవలం పార్వతీమాతకేనా? నారాయణ నారాయణ. ప్రభు, పార్వతీమాత తల్లి అయినప్పుడు తమరు తండ్రి కాకపోతారా? తమరిద్దరికి పుత్రప్రాప్తికి శుభాకాంక్షలు. నీ శుభాకాంక్షలు మేము స్వీకరిస్తాంలే నారద, కానీ నీ లీలలు ఎన్నో కష్టాలు కలిగిస్తాయి. నా లీలలా? నారాయణ నారాయణ. ఓ త్రికాలదర్శి, లీలలన్నీ తమరివే కదా. ఆ లీలలు గీలలు నాకేం తెలుసు? తెలియడమే కాదు, నీవు లీలలు చూపుతావు కూడా. నీవు మా ఇంద్రరూపాన్ని చూసి ఇంద్రుణ్ణి భయపెట్టావు కదా. దేవేంద్రుడి ఇంద్రియాలన్నీ కూడా చలించిపోయాయి పాపం.
అదంతా ఇప్పుడు సమసిపోయిందనుకో. కానీ ఇప్పుడు ఉపమన్యుని మా పుత్రుడి రూపంలో కాంచి కార్తికేయుణ్ణి గణేశుణ్ణి మాత్రం భ్రమలో పెట్టకు. నారాయణ నారాయణ, దేవేంద్రుడెక్కడా తమరెక్కడా? తమరిద్దరిలో హస్తిమసికాంతరమే ఉంది. నా ప్రవర్తనలో కూడా తమరిద్దరి పట్ల అంత భేదము ఉంటుంది. ఇక నా ఉద్దేశంలో తమ వద్ద సెలవు తీసుకోవాలి. మేము వస్తాం నారదా. మా ఆశీర్వాదం సదా నీ వెంట ఉంటుంది ఉపమన్యు. మమ్మల్ని క్షమించు చెల్లెమ్మ. నేను నిన్నెప్పుడూ కష్టపెట్టాలనుకోలేదు. అయినా నేను నీ పట్ల దోషిని. నన్ను క్షమించు చెల్లెమ్మ. లేదనయ్య, తప్పంతా కూడా నాదే. అపరాధం చేసింది నేనే. మీ ఇద్దరిని నేనెన్నో కష్టాలు పెట్టాను. నా తండ్రి ఇచ్చిన ఆస్తి వల్ల గర్విస్తూ మీ అందరినీ కూడా ఎంతో అవమానించాను. నన్ను క్షమించమ్మా దేవిక, నన్ను క్షమించమ్మా. మావయ్య గారు, అత్తయ్య గారు, మీరిద్దరూ అనవసరంగా విచారపడుతున్నారు. జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది అదంతా పరమేశుని కృప వల్ల జరిగినదే. ఆయన నాకు పరీక్ష అయితే పెట్టారు. ఆయన పరోక్షంగా పరీక్షించారు, ప్రత్యక్షంగా మీరు పెట్టారు. పరీక్ష ఇక పూర్తయిపోయింది. అందువల్ల మీరు మిమ్మల్ని ఏమీ నిందించుకోకండి. అందరికీ సంతోషమే, మీరు సంతోషించండి. నేను ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించేదల్లా మీరింతవరకు పొందలేకపోయిన సుఖ సంపదలను ఇప్పటికైనా తప్పక పొందాలనేదే. అరే, మనకు రాసవైభవం వచ్చేసింది. మన పిల్లవాడైతే రాజకుమారుడే. ఇదంతా మన ప్రియ ఉపమన్యుడి యొక్క మాటల ప్రభావమే. చెల్లమ్మ దేవిక, ఉపమన్యుడి వల్ల మనకు దూరం నుంచి భక్తవత్సలునిది, ఆ పార్వతీమాతది దర్శనం కూడా అయిపోయింది. ఈ రాజవైభవం కూడా మన కోసమని సుఖ సంపదలను కోరుకుని మనకన్నీ ప్రసాదించినటువంటి వాడికి స్వయంగా ఈ సాధువు వేషమేమిటి? ఎందుకంటే అత్తయ్య, ఇక నేను మా అమ్మ ఆశ్రమం నిర్మించుకుని భక్తవత్సలుని ఆజ్ఞానుసారం బ్రహ్మ విద్యను ప్రచారం చేస్తాం. ఓం నమః శివాయ. ఏమిటా ధ్వని? ఈ కంపనం? అవునమ్మా, ఇదేమిటి కంపనం? అద్భుతమైనవి ధ్వని, కంపనం. ఏమీ స్పష్టంగా తెలియడం లేదు. సదాశివుని భక్తుల కోసం సదాశివుని రహస్యాలు ఏవీ కూడా సదా రహస్యంగానే ఉండవు. ఈ సృష్టిలో అన్నీ పరివర్తన చెందుతాయి. పదే పదే, క్షణక్షణం ఈ సృష్టిలో ప్రతి కణము పరివర్తన చెందుతున్నదే. ఈ పరివర్తన యొక్క గతి, దిశ కూడా సదా పైనుంచి కింద వైపుకే సాగుతుంది. ఈ సృష్టిలో వ్యాపించిన అనాచారం, అత్యాచారాలు, అవినీతి, అన్యాయాలను సమాప్తం చేసి లోకహితానికై, మానవ సౌభాగ్యానికే ఈ పరివర్తన జరుగుతుంది. అందుచేతనే సాత్విక శక్తులన్నీ గొప్ప విశాల రూపాలను ధరిస్తూ ఉంటాయి. ఏమిటా గొప్పతనం? ఏమిటా విశాల రూపం? వీటిని ప్రత్యక్షంగా అనుభవం పొందాలంటే కైలాసానికి వెళితేనే సాధ్యం.
ప్రభు? ఎవడైనా మాయావి వైకుంఠలోకం ప్రవేశించాడా? ప్రవేశించడం జరిగింది, కానీ ఎవరో మాయావి కాదు. అయితే మరి ఒక గొప్ప విశాలమైన కైలాసానికి వెళ్తేనే తెలుస్తుంది దేవి. దేవి సరస్వతి, ఆ దివ్య స్పర్శ యొక్క అనుభూతి నేను పొందినట్లే నీవు కూడా పొందగలిగావా? అవును స్వామి, పొందగలిగాను. కానీ ఏమిటది? దీనికి సమాధానం కైలాసానికి వెళ్తేనే తెలుస్తుంది. నారాయణ నారాయణ. స్వామి, స్వామి, ఈ ధ్వని, ఈ కంపనం ఏమిటి? గురుదేవా, గురుదేవా, మీకు కూడా ఈ అనుభూతి కలిగిందా? అవును దేవేంద్ర, నాకు తమకే కాదు, ఈ కంపనం అనుభూతి అయితే జగతిలో ప్రతి ప్రాణికి కలిగింది. అవును గురుదేవ, నాకు ఈ అనుభూతి కలిగింది. నాకు కూడా అనిపిస్తోంది దివ్య తరంగాలు స్పర్శిస్తున్నాయని. అంటే కంపనాలందరికీ అనుభవం అయ్యాయి. గురుదేవా, ఈ కంపనాలు, ఈ అనుభూతి, ఈ దివ్య స్పర్శ ఏమిటంటారు? స్పష్టంగా తెలుసుకోవాలంటే కైలాసాలకు వెళ్తేనే సాధ్యం దేవేంద్ర. అయితే మనం శీఘ్రమే కైలాసం వెళ్ళాలి. అవును స్వామి, మనం అక్కడికి వెళ్ళవలసిందే. హర హర మహాదేవా, హర హర మహాదేవా, హర హర మహాదేవా, హర హర మహాదేవా. పరబ్రహ్మ పరమేశ్వరుడు, పరమ శక్తిమంతుడు, భక్తవత్సలుడు సదాశివుడికి కానీ పరమపిత నారద, సృష్టిలో ఇంకా ఎంతో ఔన్నత్యపు నిర్మాణం జరగనుంది. అవును నారదా, లోక కళ్యాణం మరింతగా జరిగేందుకు దేవాదిదేవుడు ఒక గొప్ప విశాల స్వరూపం ధరించారు. జగతిలో సాత్వికత పట్ల ఆకర్షణ ఉత్పన్నం చేయడానికి, ఇంకా ఈ ప్రకృతిని విశాలం చేసే నిమిత్తమే స్వయంగా శివుడే విశాల రూపుడయ్యాడు. పరమశక్తి స్వయంగా విశాలమై గొప్పగా మరింత విస్తృతం అయితే ఔన్నత్యం అనేది విశాలమవడం జరుగుతుంది. కానీ ఆశ్చర్యపడవలసిన అవసరమేమీ లేదు. లోక కళ్యాణం, సాత్వికత, ఒక విశాల సత్యం ప్రసారమయ్యేందుకే ఈ విశాల రూపమనే సంకేతాన్ని మీరందరూ ఈ విధంగా పొందగలిగారు. మీకందరికీ బాగా తెలిసినదే కదా, ఈ సృష్టి చక్కగా నడవాలి అంటే మాత్రం మనమందరము అప్పుడప్పుడు విభిన్న రకాల లీలలు చేయవలసి వస్తుంది. ఈ స్వరూపం కూడా అటువంటి లీలలోని ఒక భాగమే. దీని ఉద్దేశం కేవలం ఏమంటే, జగతిలో పుణ్యం, ధర్మం, సదాచారం, సత్కార్యాలు కూడా వర్ధిల్లటం. భక్తవత్సల, ఏదైనా భవిష్యత్తులో కొన్ని దుర్ఘటనలు సంభవించి అవి ఈ జగత్తులో చింత మరియు
విపత్తుకు కారణాలవుతాయా? దేవేంద్ర, ఈ సత్యాన్ని ఆమోదించక తప్పదు గదా. తామసికత్వం ఉత్తరోత్తర పెరిగిపోవడం వల్ల జగతిలో దేవతలు, మానవులు ఇరువురూ కూడా వెతలపాలైపోతున్నారు. రాక్షస శక్తులు కూడా విస్తృతం కావడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితిలో రాక్షస శక్తులు ఏమాత్రం మితిమీరిపోకుండా, తమ శక్తిని కూడా దురుపయోగం కావించకుండా ఆపవలసింది. ఎప్పుడైతే తామసిక శక్తులు దేవతలకో లేక మానవులకో కష్టాలను, హానిని కలిగింప ప్రయత్నం చేస్తాయో అప్పుడు నా ఈ స్వరూపం వారిని నాశనం చేసేస్తుంది. కైలాసపతి పరమశక్తివంతుడు పరమశివశంకరునికి జరిగినదంతా, జరుగుతున్నది, భవిష్యత్తులో జరగబోయేది కూడా అంతా మంచియే కాగలదు, లోకహితమే కాగలదు. మనుష్యులకంతా సుఖం, సంతోషాల వృద్ధి జరగగలదు. త్రిపురారి పరమేశ్వరుడు శివశంకరులకు త్రిలోకనాథుడు దేవాదిదేవుడు శివశంకరులకు కైలాసపతి రుద్రావతారుడు నీలకంఠేశ్వరునికి యావత్ ప్రపంచానికి శుభం కలగాలని అనాది అనంతుడు అజర అమరుడైన సదాశివుడు తన విశ్వరూప దర్శనమిచ్చి బ్రహ్మ, విష్ణువు, లక్ష్మి, సరస్వతి, గణేశ పార్వతులను, దేవతలందరినీ, దేవర్షి నారదుడి కుతూహలాన్ని శాంతింపజేశాడు. నారదుడు ఎప్పటిలాగే సంచారం చేస్తూ ఆకాశంలో విహరించసాగాడు. అప్రయత్నంగా దేవర్షి నారదుని దృష్టి శైలపర్వతంపై కూర్చున్న కుమార కార్తికేయునిపై పడింది. అతడు శివారాధనలో లీనమై ఉన్నందువల్ల రుద్రావతారుడైన శివుడి విశ్వరూపాన్ని దర్శనం చేసుకోలేకపోయాడు. కుమార కార్తికేయుడా, ధన్యులే తమరు కుమార కార్తికేయ, ధన్యులే. ఆ పరమేశ్వరుని కృప వల్ల నేడు నాకు తమ దర్శన భాగ్యం కలిగింది. ఆయన చెప్పిందల్లా నేను తమను కలుసుకోకూడదని, కానీ ఆయన అభిప్రాయం నాకు తమరి దర్శనం కలగకూడదని మాత్రం కానే కాదు. ఆయన కోరినదేమంటే నేను తమరి మనస్సులో మాతాపితలను కలుసుకోవాలనే కోరిక కలిగించాలనే. మరి ఈ కార్యం తమరి సముఖానికి రాకుండా ఎలా జరుగుతుంది కుమారా? నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవర్షి మీరా ఇక్కడ? అవును కుమార కార్తికేయ, ఎన్నో దినాలుగా కైలాసాన తమ దర్శనం కలగలేదు. తమరిని దర్శించే కోరికతో ఇక్కడికి వచ్చేశా. నన్ను దర్శించాలనే కోరిక ఏమిటి మీరంటున్నది దేవర్షి? నేను స్వయంగా మా తండ్రి పరమేశుని, మా తల్లి పార్వతిని దర్శించగోరుతున్నాను. కానీ ఏం చేయను, వివసుణ్ణి. అక్కడంతా కుశలమే కదా? నారాయణ నారాయణ. సంపూర్ణ జగత్ కళ్యాణాన్ని, సర్వ సౌభాగ్యాలు చేకూర్చే పరమేశ్వరుడు ఉండే చోట అంతటా సర్వ సౌభాగ్యమే కదా కుమార కార్తికేయ. కానీ నాకు ఒక విషయం అర్థం కావటం లేదు. కాస్త తమరు వివరిస్తారా? దేవర్షులకే అర్థం కాకపోతే నేను ఏ విధంగా వివరించగలను? తప్పక వివరించగలరు కుమార కార్తికేయ, తప్పక వివరించగలరు. ఎందుకంటే ఈ ప్రశ్న తమరికి సంబంధించిన విషయాలతోనూ ముడిపడి ఉంది. అది ఎలాంటి ప్రశ్న దేవర్షి? అదే తమరు కైలాసాన్ని వదిలిపెట్టి ఇక్కడికెందుకు విచ్చేశారని. అదెందుకో ఇంతకు ముందే స్పష్టంగా చెప్పానుగా దేవర్షి. బహుశా తమరు మర్చిపోయారేమో. ముల్లోకాల సమస్యల భారమంతా నా తలపైనే మోస్తూ ఉంటాను కుమార కార్తికేయ. బహుశా మరిచిపోయానేమో. దయచేసి తమరు మళ్ళీ చెప్పండి. దేవర్షి,
నేను శైలపర్వతపు అడవిలో నివసించే ఆటవికులకు ఆదివాసులకు భక్తిని జ్ఞానాన్ని ప్రసాదించ నిశ్చయించుకున్నాను. అగస్త్యముని ప్రేరణతో ఇప్పుడు నేను ఇదే స్థలంలో నా కర్తవ్యము బాధ్యతలకు బంధితుడనయ్యాను. తమరి సంకల్పము బాధ్యత తమ కర్తవ్యము పూర్తయ్యాక మళ్ళీ కైలాసం వచ్చేస్తారుగా కుమార కార్తికేయ? లేదు దేవర్షి, ఇక అది అసంభవం. ఏం కుమార కార్తికేయ, ఇందులో అసంభవమేముంది? దేవర్షి, ఇక్కడి ఆదివాసులు నాపై ఎంత ప్రేమ గౌరవము చూపారంటే కావాలన్నా కూడా నేను వారికి ఎన్నడూ దూరం కాలేను. కుమారా, తమరు తమ తల్లిదండ్రుల గురించి ఏమనుకుంటున్నారు? వారు ఎక్కువ కాలం తమ నుండి దూరమై సంతోషంగా ఉండగలరా? నేననుకుంటే ఏమవుతుంది దేవర్షి? జరిగేది ఆ పరమేశ్వరుడు అనుకున్నట్టే జరుగుతుంది. అయితే ఇక వారు అనుకోవాలి పుత్రుణ్ణి కలుసుకోవడానికి ఇక్కడకు రావాలని. ఏ భక్తుల పిలుపుకు వారు పరిగెత్తుకు వస్తారు. భక్తుడుగా పుత్రుడుగా నావి 2 రూపాలు కదా, మరి నాకు దర్శనమివ్వటానికి రారా? అసుతోషుడంటారు ఆయనను. భక్తుల పిలుపును అలక్ష్యం చెయ్యటం ఆయనకెప్పుడూ సాధ్యమే కాదు. ఆయన దర్శనం పొందటంతో తమకొక కొత్త అనుభూతి కలుగుతుంది. ఏమిటా కొత్త అనుభూతి దేవర్షి? ఆయన అద్భుత దివ్య విశాల రూపాన్ని చూడటమే. అంటే అంటే ఏముంది కుమారా, తమరు లోక కళ్యాణము లోకసేవ ఇంత శివభక్తిలో మునిగిపోయి ఎంత గొప్ప ఎంత విశాల రూపాన్ని ధరించారు. అలాంటప్పుడు ఆ తండ్రి తన తనయుడికి తీసిపోతారా? ఆయన పేరే పరమశివుడు కదా. తన సౌభాగ్యకర వైఖరిని తీవ్రతరం చేసి తన లీలల ప్రసారాన్ని తీవ్రం కావిస్తారు. సహజమే కదా, ఆయన రూపం ఇంకా గొప్పదిగా విశాలమైపోయింది. అయితే వారిని శీఘ్రమే దర్శించగోరుతున్నాను దేవర్షి. కుమార కార్తికేయ, తమరి ఈ ఇచ్ఛ శీఘ్రమే పూర్తవుతుంది. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. స్వామి, నారదుడు ఇప్పటిదాకా తిరిగి రాలేదే? అవును దేవి, సమాచారం సంపాదించి అందించడంలో అతి ప్రవీణుడైన నారదుడు నిశ్చయంగా ఈ పాటికి కార్తికేయుని వద్దకు చేరుకుని ఉంటాడు. ఈ పాటికి కేవలం అక్కడికి చేరే ఉంటాడా? నా ఉద్దేశంలో ఆయన ఇక్కడికి చేరుతూ ఉంటాడని. పూర్తి విషయమంతా వినుదేవి. నారదుడికి ఈ పాటికి తెలిసిపోయే ఉంటుంది కార్తికేయుడు మనల్ని చేరడానికి తపిస్తున్నాడని. మనం తప్పించడం లేదా కార్తికేయుణ్ణి చూడటానికి? అయితే మరి మనమే వెళదాం కార్తికేయుని వద్దకు. మరి నారదుడు సందేశం తీసుకొస్తున్నాడు కదా? సందేశం మనకు అందిపోయిందిలే దేవి. మనం ఏమిటి నారదుడి సందేశం అందితే గాని కదలమా? ఏం అతడిక్కడికి వచ్చేలోపే మరి మనం తప్పక బయలుదేరవలసి ఉంటుంది. అదే తమరి ఉద్దేశం అయితే మరి పదండి ప్రభు. నా మటుకు నేను కార్తికేయుణ్ణి చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాను. పదండి ప్రభు. నారాయణ 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 నారాయణ. దేవర్షి ప్రణామం. దేవర్షి, పరమశివ శంకరుడు పార్వతీమాత ఎక్కడికో అదృశ్యులైపోయారు. తమరికి ఏమైనా తెలుసా? నందీశ్వర, పరమేశుడు అదృశ్యులై ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని వెతుక్కుంటూ నేనక్కడికి తప్పక చేరుకుంటాను. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. దేవి, మనం నందికి ఇతర శివగణాలకు చెప్పకుండానే కైలాసం నుండి వచ్చేశాం. వారికి చెప్పి రావడమే ఉచితం అనిపిస్తోంది నాకు. చెప్పకపోతే నేను స్వామి, వారందరికీ తమరి వియోగము అలవాటే. అందుచేత వారు అర్థం చేసుకోగలరు తమరు ఏదో విశేష కార్యం మీదనే వెళ్ళుంటారని. పైగా
నారదుడున్నాడు కదా, ఆయన వారికి పరిస్థితిని స్పష్టంగా వివరించగలడు. మాత, పరమేశ్వరుని ఆజ్ఞ లేకుంటే నేనేమీ స్పష్టంగా వివరించలేను. నారదా, వచ్చేసావా? నారదా, మాకు తెలుసు నీవు తప్పక మా వెంట వస్తావని. మరి పెద్దల వెంట ఉండటమే కదా చిన్నవారికి మంచిది, లాభకరము కూడా. పరమేశ, ఈ సమాచారం తమకు అందించాలి కదా. అందించకపోతే తమరు నన్ను కర్తవ్య విముఖుడంటారు. నారాయణ నారాయణ. ఏమిటా సమాచారం నారదా? సమాచారం పరమేశ్వరునికి అందనే అందింది మాత. ఆయన దాన్ని అనుసరించి వ్యవహరించారు. తమకింక చెప్పడంలో అర్థం ఏముండదు మాత. నారదుని శబ్దజాలంలో పడవద్దు దేవి. నిజం చెప్పాలంటే నారదుడు మనతో పాటుగా కార్తికేయుణ్ణి కలుసుకోగోరుతున్నాడు. అందుకే ఇక్కడ మనల్ని కలిశాడు. కానీ నారద, నీవొకసారి కార్తికేయుణ్ణి కలుసుకున్నావు కదా, మరి మాతో పాటు మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నిజం చెప్పాలంటే పరమేశ, ఎవరినైనా ఒంటరిగా కలుసుకుంటే కలిగే ప్రభావము వారి తల్లిదండ్రులతో పాటు కలుసుకున్నప్పటి ప్రభావము ఒకటి కావు. అలాగా, నీవు కార్తికేయునిపై నీ ప్రభావం చూపటానికి మాతో పాటు వస్తున్నావా? లేదు పరమేశ, ఎన్నటికీ కాదు. మూల సత్యం ఏమిటంటే, నేను ఇలా తల్లిదండ్రులు పుత్రుడు కలుసుకోవడం నా కళ్ళారా చూద్దామని అనుకుంటున్నాను. ఎన్నో దినాలుగా నా మరో కోరిక ఏమిటంటే, తమరిద్దరితో పాటు కైలాసం నుంచి బయట ఉండి కొంత సమయం గడపాలని. జాగ్రత్త నారద, అవకాశవాదివవుతున్నావు నువ్వు. జగతిలోని గృహస్థులందరికీ అవకాశవాదం దోషమేమో భక్తవత్సల. నేను ఒక బాలబ్రహ్మచారిని కదా, నాకెందుకు భయం? తమ వెంట రమ్మంటారా? ఏం పార్వతీదేవి, పుత్రుడు తల్లిదండ్రులు కలుసుకునే ఈ సమయంలో నారదుడు రావడం నీకు మరి బాగుంటుందా? స్వామి, నారదుడు కార్తికేయుడు జన్మించక ముందు నుంచి తమకు ప్రియపుత్ర సమానుడు. అందుచేత అతన్ని వెంట తీసుకువెళ్లాలా వద్దా అనే నిర్ణయం ఏదో తమరే తీసుకోవాల్సి ఉంటుంది, నేను కాదు. చూసావా నారద, పార్వతీదేవి కూడా నీ లీలల వల్ల ప్రభావితురాలైంది. మాకు తెలుసును, నీవు నీ మాట తప్పక చెల్లించుకు తీరుతావని. పద, ముందుకు నడు. స్వామికి మహాముని అగస్త్యులకి కుమార స్వామికి మహాముని అగస్త్యులకి కుమార స్వామికి మహాముని అగస్త్యులకి కుమార స్వామికి. అయ్యా మునివర్య, తమరే మా కుమార్ సోమవారిని కైలాసం నుండి తెచ్చుండారు. తమరి దయ లేకపోతే మాకెట్టా కుమారస్వామి దర్శనం కలిగి ఉండేదే. అయ్యా మునివర్య, మా ఓడు కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆడకెళ్ళాడండి. వస్తారు, శీఘ్రమే వస్తారు. మీకందరికీ తెలుసు, ఆయన 15 దినాలు ఏకాంత తపస్సుకే వెళతారు. ప్రతి అమావాస్యకు అలాగే పౌర్ణమికి దర్శనమివ్వడానికి వస్తారు. నేడు పౌర్ణమే, దర్శనమివ్వడానికి ఎలాగూ వస్తారు. షణ్ముఖ కార్తికేయునికి, షణ్ముఖ కార్తికేయునికి, షణ్ముఖ కార్తికేయునికి. నేను రావడం కాస్త ఆలస్యమైంది. మీరంతా నాకై వేచి ఉండవలసి వచ్చింది. అందుకు చింతిస్తున్నాను. కానీ నాకెందుకు సంతోషంగా ఉందంటే, నేను ఆశ్రమంలో 15 దినాలు లేకున్నా ఆ సమయంలో మీరంతా ధర్మము భక్తి మార్గాలను ఎంతో నిష్ఠగా నిర్వర్తించారు. ఇది మా గొప్ప కాదు స్వామి, తమరిదేనండి. ఎందుకంటే తమరి దయ లేకపోతే ఇదంతా ఎలా జరిగేది? కుమారస్వామి, తమరు మా అందరి మనసుల్లో ధర్మాన్ని భక్తిని ఎంతగా రగిలించారంటే అవి లేని బతుకు ఎందుకు అనిపిస్తోంది. కుమారస్వామి, ఇదంతా కూడా తమరి సెలవే గందా. మరి తమరి సెలవే ఇది కుమారస్వామి. పరమేశ్వరికి పార్వతీమాతకు, పరమేశ్వరికి పార్వతీమాతకు, పరమేశ్వరికి పార్వతీమాతకు.
ఓ కుమార సుబ్రహ్మణ్య స్వామి, తమరు మా గొప్ప తల్లిదండ్రులకే మా గొప్ప సంతానమండి. మేమంతా తమ కాడ తల ఒగ్గుతామండి, తల ఒగ్గుతాం.